హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఉగాది పండుగ చేసుకుంటున్నాం. మా అమ్మ ఇప్పుడు దేవుళ్ళనన్నింటినీ కడుగుతుంది. పువ్వులు అన్నీ రెడీ పెట్టుకుంది. డాడీ తోరణాలు కట్టాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇల్లు. మీరు మీ ఇంట్లో ఉగాది ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలపండి. చూసారు కదా మా పూజ రూమ్ ఎంత బాగుందో. అమ్మ మొన్న తీసుకున్న గోల్డ్కి పూజ పసుపు కుంకుమ వేసి పూజ చేస్తుంది చూడండి. ఇవి సిద్దిపేట మలబార్లో తీసుకున్నాం. చూడండి ఎలా ఉన్నాయో. అమ్మ దీపం పెడుతుంది చూడండి. అమ్మ ఫస్ట్ ఏ గోల్డ్ అయినా నాకే ముందుగా పెడుతుంది చూడండి. అవి ఎంత నీట్గా ఉన్నాయో బుట్టాలు. చాలా డాల్స్ లాగా ఎంత బాగున్నాయో చూడండి. మీరు మీ ఇంట్లో ఉగాది పండుగ ఎలా చేసుకున్నారో చెప్పండి. నేను బెల్లం తురుముతుంటే తమ్ముడు ఎలా తురుముతున్నానో చూస్తున్నాడు. మమ్మీ పప్పు ఉడకబెట్టింది. పానకం పట్టి పెట్టింది. నేనేమో కూరగాయలు కట్ చేస్తున్నాను. తమ్ముడు చట్నీ చేయడానికి మామిడికాయ గీరుతున్నాడు. డాడీ 6 రుచులు పచ్చడి చేయడానికి రెడీ పెట్టుకుంటున్నాడు. అమ్మ కుండకు బొట్లు పెడుతుంది. సున్నం, కుంకుమ, పసుపు బొట్లు పెడుతుంది. చూడండి ఎలా పెడుతుందో. అమ్మ చూడండి వంట చేసింది. వంకాయ కర్రీ, ఇంకా కచ్చారు చూడండి ఎంత బాగా చేసిందో. పచ్చడి, దొల్లలు. అమ్మ పోలేలు చేస్తుంది చూడండి ఎంత బాగా చేస్తుందో. నెయ్యి వేసి చేస్తుంది. నాకు నెయ్యి అంటే ఇష్టం. చూడండి పోలేలు, నెయ్యి, వంకాయ, మామిడికాయ చట్నీ, కచ్చారు, ఎన్ని రకాల వంటకాలు చేసిందో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మామిడికాయ చట్నీ, పోలేలు, దేవుని కాడ పెట్టింది పోలేలు, పచ్చడి చూడండి. పోలే పైన నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చూడండి. నేను ఎంత పెట్టుకుంటున్నాను నెయ్యి. తమ్ముడు పోలే తిని సూపర్ అని చెప్తున్నాడు. మేము సాయంత్రం శివాలయానికి వెళ్ళాం. అక్కడ వినాయకుడు, దుర్గామాత విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఎంతమంది వచ్చారో దర్శనాలు చేసుకోవడానికి. తమ్ముడు, రిషి గుంజీలు తీస్తున్నారు. చూడండి దుర్గామాత, వినాయకులు ఎంత చక్కగా ఉన్నారో. విగ్రహాల్ని శిల్పి ఎంత చక్కగా చెక్కాడో. ఇది శివాలయం ఎంత చక్కగా ఉందో చూడండి. దేవుళ్ళని చూడండి, అమ్మవారిని, శివుడు, పార్వతి. లైటింగ్ ఎఫెక్టింగ్ వల్ల మీకు అది కనిపించట్లేదు. ఇక్కడ నుంచి చూడండి ఎంతమంది ప్రజలు అక్కడ. ఓకే.